హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రీసెంట్లీ జొమాటోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అని ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ వీడియో చూసి చాలామంది జొమాటోలో రిజిస్ట్రేషన్ అయ్యి ఆన్ బోర్డ్ అయిపోయారు. అయితే జొమాటోలో ఎలా వర్క్ చేయాలని చెప్పి అడుగుతున్నారు. ఇవాటి వీడియోలో జొమాటోలో ఎలా వర్క్ చేయాలో చెప్తాను. జొమాటోలో వర్క్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, వన్ డే మొత్తం జొమాటోలో వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయి, జొమాటోలో ఏ టైంలో లాగిన్ అయితే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి, ఇవన్నీ క్లియర్గా మీకైతే చెప్తాను. ఏమాత్రం ఆలోచన చేయకుండా వర్క్ అయితే వెళ్ళిపోదాము. మొత్తానికి వర్క్ అయితే వచ్చాను. ఇప్పుడు టైం వచ్చేసరికి 10 గంటలవుతుంది. డైరెక్ట్‌గా జొమాటో యాప్ అనేది ఓపెన్ చేస్తున్నా. నేను ఏ వర్క్ జోన్‌లో వర్క్ చేస్తున్నాననేది ఆ జోన్ అయితే చూపిస్తుంది. ప్రెజెంట్ నేనైతే నల్లకుంట జోన్‌లో అయితే వర్క్ చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ పర్ ఆర్డర్‌కి ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి, ఎంత ఇస్తున్నారు అని చెప్పి నేను మీకైతే చూపిస్తున్నాను చూడండి. రేట్ కార్డ్ ప్రతిరోజు ఇలా అయితే ఉండదు. ఈరోజు నాకు స్పెషల్ రేట్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. పర్ ఆర్డర్‌కి రూ. 80, రూ. 65 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. ఆఫర్ బానే ఉంది. ఇప్పుడు ఆన్‌లైన్‌లోకైతే వెళ్దాం. డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లోకి వెళ్ళలేము. ఎందుకంటే మనం గిగ్స్ బుక్ చేయలేదు కాబట్టి. మీరెవరైనా సరే జొమాటోలో వర్క్ చేయాలంటే ముందుగా మీరైతే గిగ్స్ బుక్ చేసుకోవాలి. ఎంతసేపు వర్క్ చేయాలనుకున్నారో అన్ని గిగ్స్ బుక్ చేసుకోండి. ఆ గిగ్స్ బుక్ చేసుకున్న దాన్ని బట్టి ఎస్టిమేషన్ అమౌంట్ అయితే మీకు చూపిస్తుంది. ఇప్పుడు నేను 2 అవర్స్ అయితే బుక్ చేసుకున్నా. 2 గిగ్స్‌కి నాకు రూ. 200 చేంజ్ అయితే ఎస్టిమేషన్ అమౌంట్ అయితే చూపిస్తుంది. ఈ అమౌంట్ ఎక్కువగా రావచ్చు. లేదా ఇంతకంటే తక్కువగా కూడా రావచ్చు. సక్సెస్‌ఫుల్‌గా మనం ఆన్‌లైన్‌లోకైతే వెళ్ళిపోయాం గదా! ఫస్ట్ ఆర్డర్ ఎంత సేపట్లో వస్తుందనేది చూద్దాం. మీరుండే ఏరియాలో రెస్టారెంట్స్ బాగా ఉంటే ఆర్డర్‌లయితే వచ్చేస్తాయి. ఫైనల్లీ ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఆర్డర్ వాల్యూ రూ. 65 అయితే చూపిస్తుంది. ఆర్డర్ యాక్సెప్ట్ చేయాలంటే దీన్ని ఇలా రైట్‌కి స్వైప్ చేస్తే సరిపోతుంది. వన్స్ ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మ్యాప్ అని కనిపిస్తుంది. దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ నుంచి రెస్టారెంట్‌కి ఎంత దూరం ఉందనేది మనకి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి 1.9 కిలోమీటర్లయితే చూపిస్తుంది. మీలో ఎవరైనా కొత్తగా జొమాటోలో జాయిన్ అయ్యి ఉంటే నావిగేషన్ ఫాలో అయ్యి రెస్టారెంట్‌కైతే వెళ్ళండి. ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఏ రెస్టారెంట్‌లో ఆర్డర్ పడిందో చూసి డైరెక్ట్‌గా ఆ రెస్టారెంట్‌కెళ్ళి ఫుడ్ అయితే పిక్ చేసుకుంటారు. ఎనీవే నావిగేషన్ ఫాలో అయ్యి వెళ్ళడం వల్ల మనం సేఫ్‌గా అదే లొకేషన్‌కైతే వెళ్తాము. మీలో చాలా మంది జొమాటోలో లాగిన్ అయ్యేటప్పుడు టైమ్ సెన్స్ లేకుండా ఎప్పుడంటే అప్పుడు లాగిన్ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఎర్నింగ్స్ అనేవి రావు. ఎర్నింగ్స్ రావాలంటే మీరు పీక్ డిమాండ్ టైమ్ ఎప్పుడో ఆ టైంలో మాత్రమే లాగిన్‌లో ఉంటే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. మార్నింగ్ టిఫిన్ టైమ్‌లో మంచిగా ఆర్డర్స్ వస్తాయి. మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో ఎక్కువగా ఆర్డర్స్ వస్తాయి. రాత్రి డిన్నర్ టైమ్‌లో కూడా మంచి ఆర్డర్స్ అయితే వస్తాయి. ఆ టైంలో లాగిన్‌లో ఉన్న వాళ్ళకి రేట్ కార్డ్ బాగా వస్తుంది. అలాగే ఎర్నింగ్స్ కూడా ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే ఆ టైంలో ఆర్డర్స్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. మీరు రేపు జొమాటోలో వర్క్ చేయాలి అనుకుంటే ఈ రోజే జొమాటో యాప్ ఓపెన్ చేసేసి ఏ టైంలో ఆఫర్స్ ఉన్నాయి, ఏ టైంలో రేట్ కార్డ్ ఎలా ఇస్తున్నారు, ఏ టైంలో ఇన్సెంటివ్స్ బాగా ఉన్నాయి అవన్నీ చూసి మీరు డిసైడ్ అవ్వండి. ఆ టైంలో లాగిన్‌లో ఉంటే ఎక్కువగా ఆర్డర్స్ వస్తాయి. దాంతో పాటుగా ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. మీకు నచ్చిన టైంలో మీరొచ్చి లాగిన్ చేసుకొని, వర్క్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటే మీకు పెట్రోల్‌కి కూడా ఆ అమౌంట్ అనేది సరిపోదు. ఫైనల్‌గా నావిగేషన్ ఫాలో అవుతూ రెస్టారెంట్‌కైతే వచ్చేసాను. పికప్ లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. రెస్టారెంట్‌కెళ్ళి ఫుడ్ అయితే పిక్ చేసుకుందాము. ఈ జొమాటో, స్విగ్గీలో వచ్చే పెద్ద తలకాయ నొప్పి ఇదే. రెస్టారెంట్‌కి రాగానే ఫుడ్ అయితే ఇవ్వరు. గంటల తరబడి ఇక్కడైతే వెయిట్ చేయాలి. ఫస్ట్ ఆర్డర్ కాబట్టి ఎంతసేపు పడుతుందో ఏంటో ఫస్ట్ ఆర్డర్ అయితే పిక్ చేసుకుందాం. ఆర్డర్ డీటెయిల్స్ చూపిచ్చేసి. కొత్త వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కన్‌ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. మీరు యాప్ ఓపెన్ చేయండి. యాప్‌లో ఆర్డర్ డీటెయిల్స్ ఉంటాయి. అలాగే ఈ రెస్టారెంట్‌లో ఏ ఐటెమ్స్ పిక్ చేసుకోవాలో క్లియర్‌గా అక్కడ చూపిస్తూ ఉంటుంది. ఆర్డర్ డీటెయిల్స్ చూపిస్తే వాళ్ళే ఐటెమ్స్ అయితే ఇస్తారు. నేను ఆర్డర్ డీటెయిల్స్ చూపిచ్చాను. 5 నిమిషాల్లో ఐటెమ్ రెడీ అవుతది. వెయిట్ చేయండి అని చెప్పేసన్నారు. ఈ రెస్టారెంట్ వాళ్ళు ఎప్పటికి మారరు. 5 నిమిషాలంటారు. 50 నిమిషాలు వెయిట్ చేపిస్తారు. దేవుడా! 50 నిమిషాలు కాకున్నా 5 నిమిషాల్లోనే ఫుడ్ ఇచ్చేలా చూడు దేవుడా! వీళ్ళు మారరు భయ్యా 5 నిమిషాలని చెప్పి ఇప్పటికే నన్ను 10 నిమిషాలైతే వెయిట్ చేపిచ్చారు. వీళ్ళే కాదు మన హైదరాబాద్‌లో, వైజాగ్‌లో, విజయవాడలో ఏ సిటీలో అయినా సరే రెస్టారెంట్‌ల దగ్గరే రైడర్ టైమ్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. యాక్చువల్లీ జొమాటో వాళ్ళని తిట్టాలా? లేకుంటే ఈ రెస్టారెంట్ వాళ్ళని తిట్టాలా? నాకైతే ఎప్పటికి కన్‌ఫ్యూజనే. బట్ నేను ఇద్దరిని తిడతాను. ఇలాంటి చెత్త రెస్టారెంట్‌లని యాడ్ చేసుకున్న జొమాటో వాళ్ళది తప్పు. ఈ రెస్టారెంట్‌లో ఫుడ్ రెడీగా లేకపోయినప్పుడు కస్టమర్‌కి ఫుడ్ సేల్ చేయడం వీళ్ళది తప్పు. ఫుడ్ రెడీగా లేనప్పుడు కస్టమర్‌కి ఫుడ్ ఎలా సేల్ చేస్తారు? ఫుడ్ ఆర్డర్ పెట్టిన కస్టమర్ 10, 20, 30 నిమిషాలు వెయిట్ చేయాలంటే ఎలా వెయిట్ చేస్తాడు? ఆ కస్టమర్ వెయిట్ చేయలేక రైడర్ మీద ఎక్కుతూ ఉంటాడు. ఫుడ్ ఇంకా తీసుకురావా, ఇంకా తీసుకురావా అని చెప్పేసి. చూస్తూనే ఈ రెస్టారెంట్‌లో 30 నిమిషాలు అయితే వెయిట్ చేశాను. మెయిన్ మేనేజర్‌కి అయితే కలిసాను. ఏంటన్నా ఫుడ్ ఇస్తారా? ఇవ్వరా? ఆర్డర్ క్యాన్సెల్ చేపిస్తారా? అని చెప్పి. లేదు తమ్ముడు ఫుడ్ ఇచ్చేయాలి ఇప్పటికి అని చెప్పి 4, 3 బోకు మాటలైతే చెప్పాడు. మళ్ళీ లోపలికైతే వెళ్తున్నారు. లోపలికెళ్ళిన తర్వాత ఫుడ్ వస్తుందా? లేదా? అని తెలీదు. ఇప్పటికే కస్టమర్ నాకు 3 సార్లయితే కాల్ చేశాడు. చూస్తూనే 40 మినిట్స్ టైమ్ అయితే వేస్ట్ అయిపోయింది. 40 మినిట్స్ తర్వాతయితే ఫుడ్ అయితే పిక్ చేసుకున్నాం భయ్యా. ఈ ఫుడ్ కోసం నేను 40 నిమిషాలు ఇదే రెస్టారెంట్‌లో పిచ్చి కుక్కలా వెయిట్ చేశాను. ఈ ఫుడ్ పిక్ చేసుకోవడం కోసం మనం ఎన్ని తిప్పలు పడ్డామో ఈ కస్టమర్స్‌కి అర్థం కాదు. ఈ కస్టమర్ కూడా నాకు ఇప్పటికే 10 సార్లు కాల్ చేసిండు. ఫుడ్ పిక్ చేసుకుంటలేవు, ఫుడ్ పిక్ చేసుకుంటలేవు. రెస్టారెంట్‌లో ఫుడ్డే ఇవ్వకపోతే నేను ఫుడ్ ఎలా పిక్ చేసుకుంటాను? ఒక డెలివరీ పార్ట్నర్ రెస్టారెంట్‌లో ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏ కస్టమర్‌కి తెలీదు భయ్యా. అందుకోసమనే ఈ రెస్టారెంట్‌కి నేను 3 స్టార్స్ మాత్రమే ఇచ్చాను. యాక్చువల్లీ 3 స్టార్స్ కూడా ఇవ్వడం బొక్క. నావిగేషన్ చూద్దాం. ఇక్కడి నుంచి కస్టమర్ లొకేషన్‌కి ఎంత దూరం చూపిస్తుందనేది. ఇక్కడి నుంచి 1.1 కిలోమీటర్ చూపిస్తుంది. రెస్టారెంట్ నుంచి కస్టమర్ పెట్టిన
వాళ్ళ ఇల్లు దగ్గరే. అందుకోసమనే కస్టమర్ ఇప్పటికే 10 సార్లు ఫోను చేసిండు. ఫుడ్ ఎప్పుడు తీసుకొస్తావు? ఎప్పుడు తీసుకొస్తావు అని. కానీ రెస్టారెంట్‌లో ఫుడ్ ఇవ్వకపోతే నేను ఎలా ఫుడ్ తీసుకెళ్ళేది? మన ప్రాబ్లమ్స్ మనవి. కస్టమర్ ఆకలి కస్టమర్‌ది. సో, కస్టమర్ వైపు కూడా కొంత న్యాయం అయితే ఉంటుంది. ఫుడ్ ఆర్డర్ పెట్టి గంట సేపు అవుతుంది. గంట సేపటికి ఫుడ్ ఇంటికి రాకపోతే ఏ కస్టమర్‌కైనా కింద మీద కాలుతుంది. అదే ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించుకోలేక రైడర్ మీద చూపిస్తూ ఉంటారు. కానీ కస్టమర్స్ అందరూ గుర్తుపెట్టుకోండి. మీ ఫ్రస్ట్రేషన్‌ని కాస్త పక్కన పెట్టి తప్పు ఎవరు చేశారు? తప్పు ఎవరి వైపు ఉంది? దీన్ని గమనించండి. రెస్టారెంట్ వాళ్ళు తప్పు చేస్తే రెస్టారెంట్ వాళ్ళకి ఫోను చేసి కస్టమర్ కేర్‌కి కాల్ చేసి మాట్లాడండి. అంతేగాని అలిసిపోయి వచ్చిన రైడర్ మీద ఫ్రస్ట్రేషన్ చూపిస్తే రైడర్ ఏం చేస్తారు? కొన్నిసార్లు రైడర్ తిండి తిప్పలు లేకుండా మీ ఆకలి తీర్చడం కోసం ఫుడ్ అయితే డెలివరీ చేస్తూ ఉంటారు. ఈ స్ట్రగుల్స్ ఎవరికీ అర్థం కావా? గుర్తుపెట్టుకోండి రైడర్ మిస్టేక్స్ ఏమి ఉండవు మోస్ట్‌లీ. వాళ్ళు మీ ఫుడ్ మీ చేతికి ఇవ్వడానికే చూస్తారు. ఈ జొమాటో వాళ్ళకి కూడా బుద్ధి లేదు భయ్యా. ఎందుకు ఈ కార్పొరేట్ వాళ్ళని ఇలా తిడుతున్నానంటే, ఈ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు కూడా రైడర్స్ ఆకలి తీర్చడానికి వీళ్ళు చూడరు. రైడర్‌కి కరెక్ట్‌గా ఫేర్ ఇవ్వడానికి చూడరు. ఇంత టైం వేస్ట్ అయింది. అరౌండ్ ఒక 45-50 మినిట్స్ టైం వేస్ట్ అయిపోయిందా? ఈ 45 మినిట్స్‌కి ఒక నిమిషానికి ఒక రూపాయి ఇచ్చినా రూ. 50 అయితే వస్తాయి. బట్ వెయిటింగ్ చార్జ్ ఒక్క రూపాయి కూడా ఈ ట్రిప్‌లో ఇవ్వరు నాకు తెలిసి. చూపిస్తారు ఈ ట్రిప్ ఎండ్ అయినాక. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్‌కి అయితే వచ్చాను. ఇదే అపార్ట్‌మెంట్‌లో ఫుడ్ అయితే డెలివరీ చేయాలి. డైరెక్ట్‌గా వెళ్ళగలమా అంటే లేదు. ఈ సెక్యూరిటీ గేట్ దగ్గర మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఎందుకోసం వచ్చాం? ఏ అపార్ట్‌మెంట్‌కి వెళ్తున్నాం అని చెప్పి డీటెయిల్‌గా మన ఫోను నంబరు, మన పేరు అవన్నీ సబ్మిట్ చేయాలి. అప్పుడే లోపలికైతే పర్మిషన్ అయితే ఇస్తారు. కొన్నిసార్లు లోపలికెళ్ళాక లిఫ్ట్‌లు కూడా పనిచేయవు. నడుచుకుంటూ వెళ్ళాలి. పులుసు కారిపోద్ది. మీరు చాలా మంది అనుకుంటూ ఉంటారు. స్విగ్గీ, జొమాటోలో పని చేద్దాం. రోజుకి 1000, రూ. 2000 ఎర్నింగ్ చేద్దాం అని చెప్పి చేయొచ్చు. బట్ అంత ఈజీగా అయితే ఏమి ఉండదు. స్టార్టింగ్‌లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి. నా అదృష్టం బాగుంది. రాగానే లిఫ్ట్ అయితే దొరికేసింది. పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్‌లో సర్వీస్ లిఫ్ట్‌లయితే ఉంటాయి. ఆ పైనుంచి కింద వరకు లిఫ్ట్ రావాలంటే 20, 30 నిమిషాలు టైం అయితే వేస్ట్ అవుతుంది. ఏంటి భయ్యా లిఫ్ట్ పైకెళ్ళట్లేదు. ఉందా? పోయిందా? ఇప్పటిదాకా బాగానే పనిచేస్తుంది కదా! ఆ అబ్బాయి కూడా పైనుంచి కిందకొచ్చిండు. మనం థర్డ్ ఫ్లోర్ ఎళ్ళాలి. తిరగట్లేదు. లిఫ్ట్ ఎళ్ళట్లేదు. లిఫ్ట్ నాట్ వర్కింగ్ అని అనిపిస్తుంది. ఈ లిఫ్ట్‌లో దాదాపు 10 నిమిషాల టైం అయితే వేస్ట్ అయిపోయింది. లిఫ్ట్ పైకెళ్ళట్లేదు కదా! కనీసం డోర్‌లు కూడా ఓపెన్ అవ్వట్లేదు. నేను లోపలైతే ఇరుక్కుపోయాను. నాకేం అర్థం కావట్లేదు. ఎవడికి ఫోన్ చేయాలో కూడా తెలియట్లేదు. ఎలారా బాబు బయటికెళ్ళేది? దాదాపు 10 నిమిషాలు ఇక్కడే టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఈరోజు నా దరిద్రం ఏంది భయ్యా ఇలా తయారయింది. ఆ రెస్టారెంట్‌లో 10 నిమిషాలు వేస్ట్ అయిపోయింది. ఇక్కడ ఒక 10 నిమిషాలు వేస్ట్ అయిపోయింది. అదృష్టం ఆవగింజంత కూడా లేదు ఇవాళ నాకు. అమ్మా! జర్రుంటే చచ్చిపోతుంటరా! ఎగ్జిట్ బటన్ ట్యాప్ చేస్తూ ఉంటే డోర్‌లయితే ఓపెన్ అయిపోయినాయి. డోర్‌లు ఓపెన్ అయిన వెంటనే బయటికైతే వచ్చాను. లోపలే ఉంటే మళ్ళీ ఎక్కడ ఇరుక్కుపోతానని చెప్పేసి ఇక మెట్లయితే కనిపించాయి. మెట్లు కనిపించిన వెంటనే మెట్ల పైన నడుచుకుంటూ, నడుచుకుంటూ పైకైతే వెళ్ళిపోయాను. హమ్మయ్య! మొత్తానికి వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. ఆ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయినప్పుడు కస్టమర్‌కి 2, 3 సార్లు కాల్ చేశాను. ఫోన్ లిఫ్ట్ చేయట్ల. ఫుడ్ డెలివరీ చేయడం కోసం డోర్ దగ్గరికొచ్చిన తర్వాత కూడా డోర్ ఓపెన్ చేయట్ల. మళ్ళీ కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్ల. ఈ కస్టమర్ అలిగినట్టున్నాడు. ఫుడ్ కరెక్ట్ టైంకి ఇవ్వట్లేదు అని చెప్పేసి. మొత్తానికి ఒక లేడీ అయితే వచ్చారు. లేడీకి ఫుడ్ అయితే డెలివరీ చేసేసి ఈ ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. కస్టమర్ బిహేవియర్ బట్టి రేటింగ్ ఇవ్వండి. ఈ ట్రిప్‌లో నాకు రూ. 65 అమౌంట్ అయితే వచ్చింది. ఈ ట్రిప్‌లో నాకు 55 నిమిషాల టైం అయితే వేస్ట్ అయిపోయింది. ఏంట్రా 55 నిమిషాలు అంటే గంట సేపు వెయిట్ చేసి, గంట సేపులో రూ. 65 ఎర్నింగ్స్ అంటే ఏం సరిపోతాయి? లిఫ్ట్ పని చేస్తుందా లేదా? ధైర్యం చేయాలా వద్దా అని చెప్పి ఆలోచించి, సరే భయపడితే ఎప్పుడు భయపడుతూనే ఉంటామని చెప్పి లోపలికైతే వెళ్ళిపోయాను. ఈసారైనా పని చేస్తే కిందకైతే వెళ్ళిపోవచ్చు. ఇప్పటికే చాలా అలిసిపోయాను. ఈరోజు నేను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీలో ఎంతమంది ఫేస్ చేస్తున్నారనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫస్ట్ రెస్టారెంట్‌ల దగ్గర టైమ్ వేస్ట్ అయిపోయింది. అలాగే లిఫ్ట్ కూడా వర్కింగ్ అవ్వలేదు. కొన్ని అపార్ట్మెంట్‌లో లిఫ్టే ఉండదు. నడుచుకుంటూ వెళ్ళాలి. సో, ప్రెజెంట్ అయితే ఆర్డర్ కోసం జోన్ లోపలికైతే వెళ్తున్నాను. ప్రెజెంట్ జోన్‌లోనే ఉన్నాను. బట్ నియర్ బై రెస్టారెంట్‌ల దగ్గరికెళ్తేనే మనకి ఆర్డర్‌లయితే వస్తాయి. మీ అందరికీ ఒక విషయాన్నయితే గుర్తు చేయాలి. ఈరోజు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ప్రతి రైడర్‌కి వస్తాయి అని చెప్పలేను. ప్రతిరోజు ఇలానే ఉంటుంది అని చెప్పలేము. మన కంటికి కనిపించే ప్రాబ్లమ్స్‌ని చూసి భయపడితే మనం ఎప్పుడు ఏ పని కూడా చేయలేము. మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు పని చేసేయాలి. మన ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ బాగాలేనప్పుడు ఇలాంటి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే యాక్సెప్ట్ చేయాలి. ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సిందే. అలా ఫేస్ చేస్తేనే మనకి ఒక రోజంతా కష్టపడితే మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఆర్డర్ కూడా వచ్చేసింది. రూ. 65 ఆర్డర్. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. కానీ పికప్ లొకేషన్, డ్రాప్ లొకేషన్ 2 దూరంగానే ఉన్నాయి. ఇక్కడ మ్యాప్ అని కనిపిస్తుంది. దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడి నుంచి రెస్టారెంట్‌కి ఎంత దూరం ఉంది అని కనిపిస్తుంది. ఇక్కడి నుంచి రెస్టారెంట్‌కి 4.7 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. అంత దూరం పికప్ లొకేషన్‌కే వెళ్ళాలా? ఈ స్విగ్గీ, జొమాటోలో పని చేస్తే ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉంది. వచ్చిన ఆర్డర్ వచ్చినట్టు మనం యాక్సెప్ట్ చేయాలి. అలా యాక్సెప్ట్ చేస్తే మనకి ఇన్సెంటివ్ అమౌంట్ అయితే వస్తుంది. మనం వచ్చిన ఆర్డర్‌ని యాక్సెప్ట్ చేయము, రిజెక్ట్ చేద్దాము, స్కిప్ చేద్దాము అనే ఆప్షన్స్ అయితే మనకి ఉండవు. వచ్చిన ఆర్డర్ వచ్చినట్టు యాక్సెప్ట్ చేస్తేనే మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనకి ఆర్డర్‌కొచ్చే ఎర్నింగ్స్ కంటే వీళ్ళిచ్చే ఇన్సెంటివ్ అమౌంటే ఎక్కువగా ఉంటుంది. అందుకోసమనే
మోస్ట్‌లీ 99% డెలివరీ పార్ట్నర్స్ అందరూ కూడా ఇన్సెంటివ్స్ ఏ టైంలో ఇస్తున్నారో అనే ఆ టైంలో మాత్రమే లాగిన్‌లో ఉండి వర్క్ చేసుకుంటారు. మీరు ఇన్సెంటివ్స్ లేకుండా ఒట్టిగా ఆర్డర్‌కొచ్చే ఎర్నింగ్స్‌తో సరిపెట్టుకొని వెళ్ళిపోదాం అనుకుంటే మీరు ఆ రోజు ఖర్చు పెట్టిన పెట్రోల్‌కి కూడా ఆ అమౌంట్ అయితే సరిపోదు. గుర్తుపెట్టుకోండి. చాలామంది ఈ ఎర్నింగ్స్ సరిపోకనే స్విగ్గీ బొక్క, జొమాటో బొక్క అంటున్నారు. మీరు 1 డే మొత్తం వర్క్ చేస్తేనే మీకు ఈ ఎర్నింగ్స్ మిగులుతాయి. మీ టార్గెట్ రూ. 1000 అయితే కనీసం 9-10 అవర్స్ అయితే వర్క్ చేయాలి. ఒక గంట పని చేస్తే రూ. 100 మాత్రమే వస్తాయి. అంతకన్నా ఎక్కువ ఎర్నింగ్స్ అయితే రావు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ రెస్టారెంట్‌కైతే వచ్చేసాను కాబట్టి ఫుడ్ అనేది పిక్ చేసుకుందాం. జొమాటో యాప్ ఓపెన్ చేయగానే ఆర్డర్ డీటెయిల్స్ కనిపిస్తే ఆ ఆర్డర్ ఐడీ వాళ్ళకి చూపిస్తే ఐటెమ్ అయితే ఇచ్చేస్తారు. ఐటెమ్ ఇచ్చేసిన తర్వాత మీరు కూడా చెక్ చేసుకోండి. అదే ఐటెమ్స్ ఇచ్చారా లేదనేది. మొత్తానికి మన ఫుడ్ ఆర్డర్ అయితే మనకైతే ఇచ్చేసారు. ఈ ప్యాకెట్‌లో కరెక్ట్‌గా ఐటెమ్స్ ఉన్నాయా లేదా చూసి నేనైతే ట్రిప్ అనేది స్టార్ట్ చేసినా. ఎందుకంటే కంగారులో కొంతమంది రెస్టారెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకివ్వాల్సిన ఫుడ్ మెటీరియల్స్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన ఫుడ్ మెటీరియల్స్ మనకైతే ఇస్తూ ఉంటారు. ఇలా వేరే వాళ్ళ ఫుడ్ మనం డెలివరీ చేయడం వల్ల మన టైమ్ అంతా వేస్ట్ అవుతుంది. మన ఐడీ కూడా బ్లాక్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకేనా? సక్సెస్‌ఫుల్‌గా ఫుడ్ పిక్ చేసుకున్నాం కాబట్టి మ్యాప్ పైన ట్యాప్ చేసి కస్టమర్ పెట్టిన లొకేషన్‌కి ఇక్కడికి ఎంత దూరం ఉంది అనేది చూద్దాం. ఇక్కడి నుంచి 3.9 అంటే 4 కిలోమీటర్ అయితే ఉంది. ఈ రెస్టారెంట్‌కి రావడానికే 5 కిలోమీటర్ల నుంచి ట్రావెల్ చేసి ఇక్కడికైతే వచ్చాను. టోటల్‌గా 9 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ఈ ట్రిప్‌లో ఎంత ఎర్నింగ్స్ వస్తాయనేది ఈ ట్రిప్ ఎండ్ అయ్యాక మీకైతే చూపిస్తాను. మీలో చాలామంది అన్న నేను స్విగ్గీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. జొమాటోలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా జాయిన్ అవ్వాలి? నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా జాయిన్ అవ్వొచ్చా అని అడుగుతున్నారు. ఆఫ్‌కోర్స్ మీరు స్విగ్గీలో, జొమాటోలో డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా కూడా జాయిన్ అయిపోవచ్చు. ఈ స్విగ్గీ, జొమాటోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో గతంలో ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తూ ఇంట్లోనే ఉండి స్విగ్గీ, జొమాటోలో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. మీరు మన ఛానల్ లింక్ నుండి జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. అంతే కాకుండా మన రిఫరల్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఆన్ బోర్డ్ ఫీస్ మీద ఫ్లాట్ రూ. 150 డిస్కౌంట్ వస్తుంది. దాంతో పాటుగా ఫస్ట్ ఆర్డర్ ఫినిష్ చేస్తే డిస్టెన్స్‌తో సంబంధం లేకుండా ఫ్లాట్ రూ. 150 మీకైతే ఈ ఎర్నింగ్స్ అనేవి వస్తాయి. ఈ బెనిఫిట్స్ అన్నీ ఎందుకు వదులుకోవడం? మీరు స్విగ్గీ, జొమాటోలో జాయిన్ అయ్యి ఎంతో కొంత మనీ ఎర్నింగ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. లింక్స్ పైన ట్యాప్ చేసి ఈ యాప్స్ అనేవి డౌన్‌లోడ్ చేసుకోండి. మీలో చాలా మంది ఈ జాయినింగ్ బోనస్, ఈ డిస్కౌంట్స్ రావట్లేదు అని చెప్తున్నారు. మీరు ప్లే స్టోర్‌లో ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే ఒక్క రూపాయి కూడా రాదు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్‌కి అయితే వచ్చాను. కస్టమర్‌కి నా దగ్గర ఉండే ఫుడ్ అయితే డెలివరీ చేస్తున్నాను. మేడం గారైతే క్యాష్ అయితే ఇచ్చారు. రూ. 200 ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. రీచ్ డ్రాప్ లొకేషన్ ఇక్కడ క్యాష్ కలెక్ట్ చేసుకోండి అని చూపిస్తుంది. మనం కలెక్ట్ చేయాల్సిన క్యాష్ వచ్చేసరికి రూ. 128 మాత్రమే. ఓకేనా? ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. కస్టమర్ బిహేవియర్ బట్టి రేటింగ్ అయితే ఇచ్చేసా. ఇక్కడ నాకు ఈ ట్రిప్‌లో రూ. 65 మాత్రమే వచ్చాయి. కస్టమర్ రూ. 200 ఇచ్చాడు కాబట్టి రిమైనింగ్ చేంజ్ అయితే ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసేద్దాం. నేను 9 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే రూ. 65 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. రూ. 65 అంటే చాలా చాలా తక్కువ. ఓన్లీ ఆర్డర్ పైనొచ్చే ఎర్నింగ్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తే మనం సర్వైవ్ అవ్వలేము. అందుకోసమనే ఇన్సెంటివ్స్ పైన కూడా ఫోకస్ చేస్తే ఓవరాల్‌గా 9-10 అవర్స్ వర్క్ చేస్తే మన ఎర్నింగ్స్, ఇన్సెంటివ్స్ కలిపి 1000-1300 ఎర్నింగ్స్ అయితే రావచ్చు. రూ. 300 పెట్రోల్ పోయినా రూ. 1000 ఎర్నింగ్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఆర్డర్ అయితే వస్తుంది. రూ. 84 ఆర్డర్. ఈ ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేద్దాం. పికప్, డ్రాప్ 2 దూరంగానే ఉన్నాయి. యాక్చువల్లీ అవి చూపించినా పెద్ద మనకి ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆర్డర్ స్కిప్ చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి. నావిగేషన్ చూద్దాం. ఇక్కడ నుంచి అరౌండ్ 3.2 కిలోమీటర్లయితే చూపిస్తుంది. ఈ ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది భయ్యా. ఈ ట్రాఫిక్, ఈ పొల్యూషన్, ఈ ఎండలో బైక్ డ్రైవింగ్ చేయాలి. డే టైమ్‌లో స్విగ్గీ, జొమాటో చేయాలంటే చుక్కలు కనిపిస్తాయి. నా సజెషన్ ఏందంటే రాత్రి పూట బైక్ టాక్సీ చేసుకోండి. మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఫుడ్ డెలివరీ చేయాలంటే రాత్రప్పుడు కూడా ఫుడ్ డెలివరీ చేసుకోవచ్చు. నన్నడిగితే బైక్ టాక్సీలోనే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి అని అనిపిస్తుంది. కానీ కొంతమంది ఎలా అంటే ఒక పర్సన్‌ని తిప్పడం ఇష్టం లేక ఫుడ్ డెలివరీలో వర్క్ చేసుకుంటే ఎంతో కొంత మనీ వస్తాయి. మనకంటూ ఒక స్పెసిఫిక్ జోన్ ఉంటుంది. ఆ జోన్‌లో వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి స్విగ్గీ, జొమాటోలో వర్క్ చేసుకుంటూ ఉంటారు. మీలో చాలా మంది నా ఒపీనియన్ అడుగుతూ ఉంటారు. అన్న పర్సనల్‌గా నువ్వు బైక్ టాక్సీకి ఇష్టపడతావా? స్విగ్గీ, జొమాటోకి ఇష్టపడతావా? అంటే స్విగ్గీ, జొమాటోలో కూడా మంచి ఎర్నింగ్సే వస్తాయి. కానీ ఏంటంటే మనకిక్కడ టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది రెస్టారెంట్‌ల దగ్గర. బైక్ టాక్సీలో ఆర్డర్ క్యాన్సిలైజేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అక్కడ కూడా పెట్రోల్ టైం లాస్ అవుతూనే ఉంటుంది. మీరు ఎండ్ ఆఫ్ ది డేకి ఏ ప్లాట్‌ఫార్మ్‌లో వర్క్ చేసినా రూ. 1000-1500 ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. కొంతమంది బైక్ టాక్సీ ఇష్టం. కొంతమందికి ఫుడ్ డెలివరీ ఇష్టం. నేనైతే సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా ఆలోచిస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఫుడ్ డెలివరీకెళ్తాను. ఆఫర్ బట్టి ఒక్కొక్కసారి ఆఫర్స్ ఏమీ లేవంటే బైక్ టాక్సీకి వెళ్తాను. ఓకేనా? ఇలా మీరు కూడా ఒక ప్లాన్ వేసుకోండి. ప్లాన్ ప్రకారంగా వర్క్ చేసుకుంటే మంచి ఎర్నింగ్సే వస్తాయి. ఓకేనా? అప్పుడప్పుడు పోర్టర్ లాంటి గూడ్స్ డెలివరీకి కూడా వెళ్తూ ఉంటాను.
రెస్టారెంట్‌కి అయితే వెళ్దాం ఫుడ్ పిక్ చేసుకోవడం కోసం. బైక్ టాక్సీ అయితే కస్టమర్ మన దగ్గరికైతే వస్తారు. ఫుడ్ డెలివరీ అంటే అలా కాదు. లిఫ్ట్ ఉంటే లిఫ్ట్‌లో పైకెళ్ళి ఫుడ్ కలెక్ట్ చేసుకోవాలి. లిఫ్ట్ లేకపోయినా సరే మూడో ఫ్లోర్ అయినా సరే, నాలుగో ఫ్లోర్ అయినా సరే నడుచుకుంటూ పైకెళ్ళి ఫుడ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. వన్స్ ఫుడ్ కలెక్ట్ చేసుకున్నామంటే కస్టమర్‌ని వెతికి, వెతికి ఫుడ్ అయితే డెలివరీ చేయాలి. ఫుడ్ డెలివరీ చేయకపోతే కొన్నిసార్లు ఫైన్ కూడా పడుతూ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ సిట్యుయేషన్. మొత్తానికి 2 పార్సెల్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఏ పార్సెల్ మనది అనేది చూసుకొని మనమైతే ఫుడ్ అనేది పిక్ చేసుకోవాలి. ఫుడ్ పిక్ చేసుకునేటప్పుడు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పర్పస్ కోసం యాప్‌లో ఒక ఫోటో అయితే అప్‌లోడ్ చేయాలి. ఇంతకు ముందు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. ఫోటో అయితే అప్‌లోడ్ చేసేసాను. ట్రిప్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్ చేయాలంటే ఇలా రైట్‌కి స్వైప్ చేస్తే సరిపోతుంది. రెస్టారెంట్‌కి ఒక రేటింగ్ అయితే ఇవ్వండి. మీకు నచ్చినంత రేటింగ్ ఇవ్వండి. 5 స్టార్, 3 స్టార్, 4 స్టార్ ఏ రేటింగ్ అయినా ఇచ్చినా పర్లేదు. లిఫ్ట్ లేదు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి డ్రాప్ లొకేషన్‌కి 7.9 కిలోమీటర్లయితే చూపిస్తుంది. అరౌండ్ 8 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ఈ రైడ్‌లో మనకి ఎంత ఎర్నింగ్స్ వస్తాయనేది మీకు ఈ ట్రిప్ ఎండ్ అయ్యాక చూపిస్తాను. నా దగ్గర ఓలా స్కూటర్ ఉంది కాబట్టి సేఫ్టీగా ఈ డిక్కీలో పార్సెల్ అయితే పెట్టేస్తున్నాను. మీరు కూడా వర్క్ చేసేటప్పుడు సేఫ్టీగా బ్యాగ్స్ తీసుకెళ్ళండి. యాక్టివ్ అయితే మీకు ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కానీ బైక్ నడిపించే వాళ్ళైతే ఫుడ్ ప్యాకెట్ అనేది ట్యాంక్ మీద పెట్టి డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఫుడ్ అనేది కింద పడిపోయిందంటే ఖచ్చితంగా పెనాల్టీ మనకే వేస్తారు. కాబట్టి ఫుడ్ ప్యాకెట్ చాలా సేఫ్‌గా మీరైతే తీసుకొని వెళ్ళండి. కాబట్టి బ్యాగ్స్ అనేవి క్యారీ చేయండి. ఓకేనా? మీలో చాలామంది నన్నడిగే క్వెషన్ ఏందంటే, "అన్న నా పేరు మీద జొమాటో అకౌంట్ లేదన్నా. మా నాన్న పేరు మీద జొమాటో అకౌంట్ ఉంది. మా నాన్న జొమాటో ఐడీ నేను వాడుకోవచ్చా?" అని అడుగుతూ ఉంటారు. అలా మీరు వాడుకోలేరు. గంటకి 1 లేదా 2 సార్లు ఫోటో వెరిఫికేషన్ అయితే అడుగుతూ ఉంటుంది. మీ సెల్ఫీ మాత్రమే అప్‌లోడ్ చేయాలి. అంటే ఐడీ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ సెల్ఫీ మాత్రమే అప్‌లోడ్ చేయాలి. మిస్ మ్యాచ్ అయిందా ఆ సెల్ఫీ మీ ఐడీ పర్మనెంట్‌గా బ్లాక్ అయిపోతుంది. ఒకసారి ఐడీ బ్లాక్ అయిందంటే మళ్ళీ ఆ ఐడీ అన్‌బ్లాక్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి. ఇంకొకటేందంటే మీరు రైడ్ చేసేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయినా సరే ఇన్స్యూరెన్స్ అంటూ ఒక్క రూపాయి కూడా రాదు. కాబట్టి సేఫ్‌గా మీ అకౌంట్ మీరు మాత్రమే వాడండి. ఫైనల్లీ డ్రాప్ పాయింట్‌కైతే వచ్చాం. కస్టమర్ నా కోసమే వెయిట్ చేస్తున్నారు. ఫుల్ ఆకలితో ఉన్నట్టుగా ఉంది. మన దగ్గర ఉండే ఫుడ్‌ని డెలివరీ అయితే చేద్దాం. ఈ ట్రిప్‌లో ఎంత ఎర్నింగ్స్ వస్తాయో నేను కూడా చూస్తాను. ఎందుకంటే అరౌండ్ డ్రాప్ లొకేషన్‌కి 8 కిలోమీటర్లు. పికప్ లొకేషన్‌కి కూడా చాలా దూరం అయితే ట్రావెల్ చేసాం. కస్టమర్ అయితే క్యాష్ అయితే ఇచ్చారు ₹200. ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. ఈ ట్రిప్‌లో నాకు ₹84 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. అంటే కిలోమీటర్‌కి రూ. 10 వచ్చినట్టే. పికప్ లొకేషన్‌కి వెళ్ళింది వీళ్ళు మర్చిపోయారు. ఆఫ్టర్ 9 అవర్స్ భయ్యా! అప్పటినుంచి ఇప్పటి వరకు వచ్చిన ఆర్డర్ వచ్చినట్టయితే ఫినిష్ చేసేసాను. సాయంత్రం 3 గంటల తర్వాత కొంచెం ఆర్డర్స్ అనేవి స్లో అయినాయి. ఇప్పుడు రాత్రి అయితే అయిపోయింది. ₹70 ఆర్డర్ అయితే ఒకటొస్తుంది. యాక్సెప్ట్ అయితే చేస్తున్నాను. ఈ స్విగ్గీ, జొమాటోలో ఒక మంచి అడ్వాంటేజ్ ఏందంటే మనకొచ్చిన ఆర్డర్స్ మనం మాత్రమే యాక్సెప్ట్ చేస్తాం. వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారని భయమైతే ఏమీ ఉండదు. ఆర్డర్ యాక్సెప్ట్ చేసాం కాబట్టి రెస్టారెంట్‌కెళ్ళి ఫుడ్ అయితే పిక్ చేసుకున్నాం. స్టార్టింగ్‌లో చాలా లాగ్ అయిపోయింది. ఎందుకురా ఈరోజు ఈ జొమాటోలో వర్క్ చేయడానికొచ్చాను అని నాకైతే అనిపించింది. అలా వర్క్ చేసే కొద్దీ వర్క్ అయితే చాలా సింపుల్ అయిపోయింది. ఎక్కడ ఎలాంటి స్ట్రగుల్స్ పడలేదు. ఆర్డర్ వచ్చిందా యాక్సెప్ట్ చేశాను. రెస్టారెంట్‌కెళ్ళగానే ఫుడ్ అయితే ఇచ్చేసారు. ఆ ఫుడ్ పట్టుకొని కస్టమర్‌కైతే వెళ్లి డెలివరీ చేసేసాను. ఏదైనా గుర్తుపెట్టుకోండి కొన్ని సార్లు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ప్రాబ్లమ్‌కి భయపడ్డామా అంటే మన సక్సెస్‌కి మనమే ఫుల్ స్టాప్ పెట్టేసినట్టే. మనకొచ్చిన ప్రాబ్లమ్స్‌ని తొక్కి మనం ముందుకెళ్తేనే ముందుకు వెళ్ళగలం. మన సక్సెస్ మన చేతుల్లోనే ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నావిగేషన్ ఫాలో అవుతూ రెస్టారెంట్‌కైతే వచ్చేసాను. ఈ రెస్టారెంట్ లోపలికెళ్ళి ఫుడ్ అయితే పిక్ చేసుకోవాలి. ఫుడ్ వేగంగా ఇస్తారా? లేట్‌గా ఇస్తారా? తెలీదు. వావ్! ఫుడ్ అయితే రెడీగా ఉంది. ఇలా ఫుడ్ రెడీగా ఉంటే అదిరిపోద్ది. వెళ్ళగానే ఫుడ్ ఇచ్చేస్తే ఫుడ్‌కి ఒక ఫోటో తీసుకుంటాం. ఫుడ్ పిక్ చేసుకున్నట్టు ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తాం. కస్టమర్ లొకేషన్‌కి వెళ్లి ఫుడ్ అనేది డెలివరీ చేస్తాం. రెస్టారెంట్‌కొచ్చి 10, 15 నిమిషాలు వెయిట్ చేయాలంటే మన టైం వేస్ట్. గంట సేపట్లో ఎలా లేదన్నా ₹100-150 ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఆ గంట సేపు రెస్టారెంట్ దగ్గర టైమ్ వేస్ట్ అయిపోతే మన ఎర్నింగ్స్ లాసే కదా! స్విగ్గీ, జొమాటో మేనేజ్‌మెంట్‌కి నేనైతే ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. గంట సేపు రెస్టారెంట్‌లో వెయిట్ చేస్తే గంట సేపటికి కనీసం ₹50-60 వెయిటింగ్ చార్జెస్ ప్రొవైడ్ చేయండి. పర్ మినిట్‌కి ₹1 వెయిటింగ్ చార్జెస్ ప్రొవైడ్ చేస్తే రైడర్ కూడా వెయిట్ చేసినందుకు ఒక సాటిస్ఫాక్షన్ అవుతాడు. సరేలే ఇక్కడ వెయిట్ చేసినందుకు ₹60 ఎలానో వచ్చాయి కదా! అని జెప్పేసి. రైడర్‌కిచ్చే వెయిటింగ్ చార్జెస్ 50 కానీ, 100 కానీ ఎంత అవ్వని సరే మీ పాకెట్‌ని మీరు ఇవ్వకండి. ఏ రెస్టారెంట్‌లో టైమ్ వేస్ట్ అయిందో ఆ రెస్టారెంట్ వాళ్ళకి వాలెట్‌లో నెగెటివ్ బ్యాలెన్స్ వేయండి. వాళ్ళకి ఫైన్ వేయండి. వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసిన మనీ రైడర్‌కివ్వండి. ₹100 కలెక్ట్ చేశారంటే ₹10 మీరుంచుకోండి డెవలప్‌మెంట్ కోసం. మిగతా ₹90 రైడర్‌కిస్తే రైడర్‌కి న్యాయం చేసిన వాళ్ళవుతారు. రైడర్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు. మీరు రెస్టారెంట్‌కి స్ట్రిక్ట్ హార్ష్ రూల్స్ పెట్టారంటే వాళ్ళు తప్పు చేయడానికి పుచ్చపోస్తారు.
ఇలాంటి రూల్స్ తీసుకొస్తే మీ కంపెనీ డెవలప్ అవుతుంది. రైడర్స్ పని కూడా సునాయాసంగా చేసుకుంటారు. నేనిచ్చిన ఈ ఐడియా ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. జొమాటో వాళ్ళందరికీ ఈ ఐడియా వెళ్ళాలి. అప్పుడే మన రైడర్స్ బతుకులు మారుతాయి. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్‌కైతే వచ్చాను. ఇక్కడ లోపలికైతే డైరెక్ట్‌గా వెళ్ళలేము. ఇక్కడ ఎంట్రీ తీసుకోవాల్సిందే. మనం ఏ అపార్ట్‌మెంట్‌కి వెళ్తున్నామో, ఏ ఫ్లాట్‌కి వెళ్తున్నామో వీళ్ళకి చెప్తే వీళ్ళు ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తారు. ఆ లోపల ఉన్న కస్టమర్ సార్ అప్రూవల్ ఇచ్చినాక మనం లోపలికైతే వెళ్ళాలి. ఓకేనా? అప్రూవల్ అయితే వచ్చేసింది. లోపలికైతే వెళ్దాం. చూసారా? ఇలాంటి టవర్స్ లోపలికి వెళ్లి రావడానికి ఎలా లేదన్నా 10, 15 నిమిషాలు టైం అయితే వేస్ట్ అవుతుంది. మనకి వేస్ట్ అయిన ప్రతి నిమిషానికి వీళ్ళు వాల్యూ చేసి డబ్బులిస్తే ప్రతి రైడరు చక్కగా ఎర్నింగ్ చేసుకుంటారు. ఎలాంటి ధర్నాలు చెయ్యరు. ఈ ధర్నాలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? రైడర్స్ కడుపులో ఈ కంపెనీ వాళ్ళు కొడుతున్నారే. ఎప్పుడు చూస్తే వీళ్ళ యాప్ డెవలప్‌మెంట్ కోసం మాత్రమే పాకులాడుతున్నారు గానీ, రైడర్స్ పడే కష్టాలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి ఏ ఒక్క మేనేజరు ఆలోచించట్లేదు. ఓకే. మొత్తానికి ఫుడ్ అయితే డెలివరీ చేద్దాం. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఎంత అమౌంట్ వస్తుంది ఈ ట్రిప్‌లో? కస్టమర్ బిహేవియర్ పెట్టి రేటింగ్ అయితే ఇచ్చేసాను. ఈ ట్రిప్‌లో నాకు రూ. 70 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఓకే. ఈ ఎర్నింగ్స్‌తో మనం సర్వైవ్ అవ్వగలం. బట్ ఏందంటే కొన్ని సార్లు మాత్రం రేట్ కార్డ్ చాలా తక్కువగా వస్తుంది. కొన్ని సార్లు బేస్ పే అమౌంట్ బానే ఉంది. మళ్ళీ నెక్స్ట్ రూ. 70 ఆర్డర్ అయితే వచ్చేసింది. దీన్నైతే ఇలా రైట్‌కి స్వైప్ చేస్తే యాక్సెప్ట్ అయిపోతుంది. ఏ ఆర్డర్ అయినా యాక్సెప్ట్ చేసినా రూ. 70 అయితే వస్తుంది. కొన్నిసార్లు 1 కిలోమీటర్‌కే రూ. 70 ఇస్తున్నారు. కొన్నిసార్లు 7 కిలోమీటర్లు వెళ్ళినందుకు కూడా రూ. 70 ఇస్తున్నారు. అంటే డిస్టెన్స్‌తో సంబంధం లేకుండా పర్ ఆర్డర్ ఫినిష్ చేస్తే రూ. 70 ఎర్నింగ్స్ అయితే వస్తున్నాయి. నా ఆర్డర్ డీటెయిల్స్ చూపిస్తే వీళ్ళు ఒక టోకెన్ అయితే ఇచ్చారు. ప్రెజెంట్ నేనైతే బావర్చి రెస్టారెంట్‌లో అయితే ఉన్నాను. ఈ బావర్చి ఇంట్లో కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. ఒక దగ్గర టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ పట్టుకొని వెళ్లి వేరే కౌంటర్‌లో ఇస్తే వాళ్ళు ఫుడ్ అయితే ఇస్తారు. ఈ టోకెన్ ముందుగానే ఇచ్చేస్తారు. అంటే మా దగ్గర ఫుడ్ రెడీ అయిపోయింది అని చెప్పి కస్టమర్‌కి నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. ఇక్కడ 10, 20 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఫుడ్ రెడీ చేసి అప్పుడైతే ఇస్తారు. ఇక్కడ టోకెన్ కనిపిస్తుందా? దీనిపైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీన్ని స్కాన్ చేస్తే ఆర్డర్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి. లోపలికెళ్ళి ఈ టోకెన్స్ వాళ్ళకిస్తే వాళ్ళు ఫుడ్ అయితే మనకైతే ఇస్తారు. సండే, సాటర్‌డే ఏదైతే వీకెండ్స్ ఉన్నాయో ఆ వీకెండ్స్ వచ్చామంటే ఫుడ్ దొరకడం చాలా కష్టం. నార్మల్ డేస్‌లో ఈ బావర్చిలో ఫుడ్ అయితే దొరికేస్తుంది. సండే మాత్రమే ఫుడ్ అనేది దొరకదు. మెయిన్ చికెన్ ఏవైతే ఉంటాయో చికెన్ సెక్షన్‌లో చిల్లీ చికెన్, చికెన్ మంచూరియా, చికెన్ 65, చికెన్ షవర్మా ఇలాంటి ఐటెమ్స్ అయితే అస్సలు దొరకనే దొరకవు. 10 మంది, 20 మంది డెలివరీ పార్ట్నర్ చూడండి ఎలా కొట్టుకుంటున్నారో. ఈ చికెన్ ఐటెమ్ రావాలంటే డెలివరీ పార్ట్నర్స్ అందరూ కొట్టుకుంటేనే ఫుడ్ అయితే దొరుకుతుంది భయ్యా. కస్టమర్ ఆకలి తీర్చడం కోసం డెలివరీ పార్ట్నర్స్ అందరూ కొట్టుకుంటూ ఉంటారు. నాకు కూడా 15 నిమిషాలైతే టైం వేస్ట్ అయిపోయింది. ఆ చికెన్ ఐటెమ్స్ దగ్గర. మొత్తానికి ఒకడు చిన్న యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో గెలిచాను కాబట్టి ఫుడ్ అయితే వచ్చింది. లేకపోతే కష్టం భయ్యా. ఫుడ్ నాకు కావాలి, నాకు కావాలని మనమైతే కొట్టుకోవాలి. ఈ 2 ఫుడ్ ఆర్డర్‌లు కస్టమర్‌కైతే డెలివరీ చేద్దాం. బావర్చి అంటే మామూలుగా ఉండదు. ఓకేనా? నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్‌కైతే వచ్చాను. ఫుడ్ అనేది డెలివరీ అయితే చేస్తున్నాను. ముందైతే రీచ్ డ్రాప్ దీన్ని ఇలా రైట్‌కి స్వైప్ చేయాలి. స్వైప్ చేస్తే ట్రిప్ అనేది ఎండ్ అయిపోతుంది. రూ. 70 అయితే వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో. చూడండి ఆర్డర్స్ ఇలా బ్యాక్ టు బ్యాక్ వచ్చాయంటే ఏ రైడర్ అయినా సరే ఎక్కువగా ఎర్నింగ్ చేయడానికైతే ఫోకస్ చేస్తాడు. అంతేగాని ఎండలో ఆర్డర్ కంప్లీట్ చేసిన తర్వాత 10, 20 నిమిషాల వరకు నెక్స్ట్ ఆర్డర్ రాకపోతే ఏ రైడర్‌కైనా చుక్కలు కనిపిస్తాయి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు స్విగ్గీలో వర్క్ చేస్తే స్విగ్గీలో మాత్రమే చేయాలి. స్విగ్గీ, జొమాటోలో కలిపి వర్క్ చేస్తే మీకు ఇన్సెంటివ్ అమౌంట్ అయితే రాదు. బైక్ టాక్సీలు అలా కాదు. రాపిడో, ఊబర్, ఓలా 3 యాప్స్ ఒకేసారి లాగిన్ చేయొచ్చు. ఏ యాప్‌లో లాంగ్ ఆర్డర్ వచ్చిందో ఆ యాప్‌లో ఆర్డర్ తీసుకొని మిగతా యాప్స్ అయితే లాగౌట్ చేసేయొచ్చు. ఇలా 3 యాప్స్ లాగిన్ చేస్తే మనకి ఇన్సెంటివ్ అమౌంట్ అనేది కరెక్ట్‌గా రాదు. బట్ లాంగ్ ఆర్డర్‌లు యాక్సెప్ట్ చేయడం వల్ల మనకి ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. 1 వీక్ అంతా జొమాటోలో వర్క్ చేయండి. ఎర్నింగ్స్ సరిపోవట్లేదు. బైక్ టాక్సీలో ట్రై చేయాలనుకుంటే మన ఛానల్ బయోలో రాపిడో, ఊబర్ లింక్స్ ఉన్నాయి. అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా రాపిడో, ఊబర్ లింక్స్ ఉన్నాయి. అలాగే రిజిస్ట్రేషన్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ చూస్తూ రాపిడో, ఊబర్‌లో కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. ఫైనల్లీ ఈ ఆర్డర్ అయితే డెలివరీ చేశాను. ప్రతి ఆర్డర్ మీకు చూపించాలంటే వీడియో బాగా లెంత్ అయిపోతుంది. నేను ఇప్పటి వరకు ఎంత ఎర్నింగ్ చేశాను అనేది స్క్రీన్ పైన పెట్టాను. ఎంత పెట్రోల్ ఖర్చయింది అనేది కూడా క్లియర్‌గా మీకైతే చూపిస్తున్నాను. టోటల్‌గా ఎంత ప్రాఫిట్ వచ్చిందని కూడా ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను. దీన్నైతే అబ్జర్వ్ చేయండి. ఇంత ఎర్నింగ్స్ వచ్చాయంటే నేను పిచ్చి కుక్క కంటే దారుణంగా పని చేస్తేనే నాకు ఈ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. నాకొచ్చే ఈ ఎర్నింగ్స్‌ని చూసి మీరైతే మురిసిపోకండి. ఇక్కడ నేను చాలా ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్ ఫేస్ చేస్తేనే ఇంత ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. కష్టపడితే ఏ రైడర్‌కైనా, ఎవరికైనా సరే ఆఖరికి ఫలితం అయితే దొరుకుతుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది, అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి మరో మంచి ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు మన ఛానెల్‌లో ఇలాంటి ఎర్నింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. అవన్నీ చూస్తూ ఉండండి.